రైట్. ప్రధాని వస్తుంటే జగన్ జంప్. అమరావతి నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పంపింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడికి కూడా అర్హత లేదు కాబట్టి, ఎందుకంటే ఆయన 11 వచ్చాయి కాబట్టి. ఇకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్మైల్ చూసారా ఎంత బాగుందో. ఈ స్మైల్ ఆయనకి ఎక్కడ వస్తుంది అంటే మనందరికీ తెలుసు. శవరాజకీయాలకు భారతదేశంలోనే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే పెట్టింది పేరు. ఏ పేరు అంటే వైఎస్ఆర్సీపీ. ఎక్కడ శవం కనిపెడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవ్వు విరుస్తా హ్యాపీగా చెవులు ఏమంటారు వీర్చి మరిచి వింటారు కదా, ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆర్తనాదాలు వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ఒక టైప్ ఆఫ్ ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆనందం మరి అమరావతి పునర్నిర్మాణంలో కనిపించదు కదా. అమరావతిలో పునర్నిర్మాణం అంటే ఆంధ్రప్రదేశ్కి పట్టాభిషేకం అన్నట్టుగానే చూడాలి. ఎంతో మంది రైతుల ఆనందం, ఎంతో మంది యువత ఆనందం, ఎంతో మంది పెట్టుబడిదారులకి ఆనందం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది ఆనందదాయకం. ఎంతో మంది ఆనందం అనేది అక్కడ నవ్వుతూ కనిపించేటువంటి జనాల మధ్య, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనందం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో అసలు నచ్చేటువంటి విషయం కాదు. ఆనందం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడాలి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రజలు ఎవరు కూడా ఆనందపడకూడదు. ఇంక్లూడింగ్ వాళ్ళ చెల్లి, తల్లి, వాళ్ళ కుటుంబం సభ్యులతో సహా ఎవరు ఆనందపడకూడదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఆనందపడాలి. అందుకనే ఆయన ఇలాంటి వాటికి రారు. సో ఒక రోజు ముందే బెంగళూరుకి చెక్కేసిన మాజీ సీఎం హోదా ఇచ్చారో దేనికైనా, దేంట్లో ఇచ్చారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికైతే ఆహ్వానం పంపించారు. కానీ ఎందుకు వస్తారు, రారు. అక్కడ ఆనందం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చెక్కిపోతుంది. ఇంతమంది నేను పాడేసేటువంటి బిస్కెట్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ రోజు ఇంత ఆనందపడిపోతే, రేపొద్దున్న అమరావతి నిర్మాణం అయిపోతే, పెట్టుబడులు పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి ఉద్యోగాలు వచ్చేస్తే, నేనేసేటువంటి కుక్క బిస్కెట్లకు ఈ ప్రజలు ఆశపడరు. నన్ను అసలు పట్టించుకోరు, నా జీవితం నాశనం అయిపోద్ది, నాకు దాచుకోవటానికి అవకాశం ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి. సో అందుకనే ఆయన రారు. అందుకనే శ్రీశైలంలో ఘటన జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు, తిరుపతిలో ఇంకొకటి ఎవరో 7 చనిపోతే అక్కడికి వెళ్ళిపోతారు, లేదంటే ఇంకొక చోట ఎవరో చనిపోతే శవాలు కనిపిస్తే, శవం అనే పేరు వినపడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారేటప్పటికల్లా అక్కడ దిగిపోతారు. దాన్ని అసలు ఆయనకి అది నేను ఇప్పటి నుంచి చెప్తుంది కాదు, ఆయన పార్టీ నిర్మాణం మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారి శవాన్ని పెట్టుకుని. ఓకేనా. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఉలకరాయి, కోడికత్తి, ఏంటి ఆఖరికి గొడ్డలి పోట్లు, ఎన్ని ఒకటైనా కాదు, ఇన్ని కాదు. ఆఖరికి ఓడిపోయిన తర్వాత వినుకొండ ఘటనలు, అవి ఇవి ఎన్ని అంటే ప్రజల్లో ఎవరైనా ఒక శవం కనిపించిందంటే అక్కడికి వెళ్ళి నిలబడిపోతారు. ప్రజల్లో ఆనందంలో ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రారు. ప్రజల ఆనందానికి ఆయన మూలంగా ఉండరు. ప్రజలకు ఎన్ని దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో మరి యువత గంజాయిని వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. మరి గత 5 ఏళ్లుగా ఆయన ఎంతో కష్టపడి అక్కడ గిరిజనుల్ని గంజాయి పెంపకంలో పెట్టి ఆ ద్వారా యువత జీవితాలని నాశనం చేస్తే, మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి అక్కడ గంజాయిని ఆపిచ్చేసి అక్కడ టూరిజం డెవలప్ చేసేస్తానంటే ఎవరు వింటారు మాట? గంజాయి కొనుక్కునేది ఎవరు? గంజాయి పండించేది ఎవరు? దాని ద్వారా డబ్బులు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అవన్నీ పోతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే బాగున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోరు కదా. నేను వేసేటువంటి కుక్క బిస్కెట్లు పథకాలకి ఇంట్రెస్ట్ చూపించారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అదే కనుక ఎక్కడన్నా ఏదన్నా జరిగిపోయింది అనుకోండి, ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఇది వెంటనే తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం మీద వేసేయాలి. మీ వల్లే జరిగింది. గతంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎన్ని టెంపుల్స్ లో ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంతమంది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి గ్రీజు రాయడానికి కక్కుర్తి పడి
డబ్బులు ఇవ్వకపోతే అది కొట్టుకుపోయి ఎన్ని వందల మంది చనిపోయినా, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డా ఆయనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ ఏదైనా సరే జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ స్థాయిలో అక్కడ దాన్ని శవాన్ని తీసుకొచ్చేయాలి, నేషనల్ మీడియాలో వీటిల్లో వాటిల్లో వేసేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇకపోతే ఆయనకి అసలే మంత్ ఎండింగ్ పాలిటిక్స్. మొన్నే ఇప్పటికే నిన్న ఒక రోజు ఉండటమే ఎక్కువ ఆయన. ఎందుకంటే గత ఏప్రిల్ లాస్ట్ కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేశారు. మంత్ ఎండింగ్ పాలిటిషియన్ గా ఆయనకి మంచి పేరు ఉంది కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవడానికి వచ్చారు. అక్కడ అదే టయానికి నిజంగానే ఆయనకి కావాలని ఏమన్నా చేశారేమో తెలియదు, కానీ నిజంగా ఆ మంత్ ఎండింగ్స్ వచ్చేపటికి శవాలు కూడా లెగుతూ ఉంటాయి. ఏం అర్థమైందో ఆయన కోసమే పెడతారా లేదంటే ఏం జరుగుతుందో ఆ యాదృచ్ఛిక ఆ దేవుడికే ఎరుక. ఇకపోతే ఆ జరిగింది ఎక్కడ అప్పన్న దేవాలయంలో సింహాచలంలో వెళ్ళిపోయారు, వచ్చారు, మళ్ళీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు, ట్రోల్స్ చేపించుకుంటారు చక్కగా. ఆ వచ్చినప్పుడల్లా మీమర్స్ కి యూట్యూబర్స్ కి మంచి పండగ. ఇంకా ఆ టైప్ లో ఉంటది అనమాట మా జగన్. సో వెంటనే మళ్ళీ అయిపోయింది. నిన్న మళ్ళీ యలహంక ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధం. ఇక్కడ ప్రజలు ఆనందంలో ఉంటే ఆయన అక్కడ కూర్చుని ఏడుస్తాడు. వీళ్ళందరూ నవ్వేస్తున్నారు, వీళ్ళందరూ సంతోషపడిపోతున్నారు, మనం కష్టం అని చెప్పి అక్కడికి వెళ్ళి యలహంక ప్యాలెస్ లో బెంగళూరులో కూర్చుని ఏడుస్తూ కూర్చుంటాడు. అదే ఇక్కడ ఎవరన్నా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరన్నా చనిపోయారంటే ఆయనకి నవ్వు వచ్చేస్తుంది, సంబరం వచ్చేస్తుంది, వెంటనే దిగిపోతాడు. అది ఆయనలో ఉన్నటువంటి మెంటాలిటీ. యలహంక ప్యాలెస్ కి ఆయనకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి అన్నిటికీ అది చాలా కలిసి వచ్చినటువంటి ప్లేస్ యలహంక ప్యాలెస్ అని. ఎందుకంటే ఆయన సీఎం అవటానికి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అనేక పథక రచనలు చేసుకోవటానికి చాలా చాలా వాటికి ఉపయోగపడింది అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. యలహంక ప్యాలెస్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు, అలాగే కోడికత్తి, లేదంటే బులకరాయి, గొడ్డల కోట్లు, లేదంటే ఇంకొకటో అన్ని కూడా ఆ ప్యాలెస్ వేదికగానే జరిగాయి. ఆయన సీఎం అవటానికి అవకాశం కూడా ఆ ప్యాలెసే కనిపించింది కాబట్టి అక్కడే ఎక్కువ ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్ అంత అవకాశం ఇవ్వలేదు కాబట్టి సరిగ్గా పట్టించుకున్నట్టుగా ఉంది. సో ఏదేమైనా కానీ మోదీ గారు పిలిచినా, ఇంకొకళ్ళు పిలిచినా, మోదీ గారు వస్తున్నారంటే ఈయనకి అసలే ముడి కింద 30 కేసులు ఉన్నాయి. ఈ 30 కేసుల్లో ఆయనకి ఏది గుర్తొచ్చి ఈ కేసు ఏమైంది అని అడిగితే ఈయన మళ్ళీ పోతాడేమో అని చెప్పి కూర్చుని ఎందుకులే మనం కనిపించుకొని ఉండేనే బెటరు, బాగోదులే ఎందుకులే అని చెప్పి యలహంక ప్యాలెస్కి వెళ్ళి ఏం చేస్తారనే తెలియదులే. అప్పట్లో చాలా వచ్చాయి, చాలా మంది హీరోలంట ఏ ఉండేలండి. ఆయన జగన్ అంటే మామూలుగా ఉండదు. మరి ఆ ఫేస్ లో నవ్వు మాయమైపోయింది దెబ్బకి. అమరావతి పునర్నిర్మాణం అనగానే ఆ ఫేస్ లో మొత్తం కలంతా పోయింది. మళ్ళీ ఎక్కడన్నా శవం కనిపిస్తేనే మళ్ళీ జగన్ అన్న మంత్ ఎండింగ్స్ కి రెడీగా ఉంటాడు.